వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దిన వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడని దాన్ని మనం చూసుకున్నట్లయితే అండి, ఎందుకు వచ్చాడండి దేవుడు ఈ లోకానికి? మొదటగా మనం చూసుకున్నట్లయితే హెజ్కేలు గ్రంథము 36 అధ్యాయంలో చక్కగా మనలో ఉన్న అపవిత్రతను తీసివేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే అండి, 2వ దినవృత్తాంతంలో 19వ అధ్యాయంలో మనందరికీ కూడా మేలు చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చేట్లు మనము చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే లోకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే నశించిపోతున్న వారిని వెతికి రక్షించుకోవడానికి ఈ లోకానికి దేవుడు వచ్చేట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే అండి, ఒకటో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అండి, ఎవరైతే చీకట్లో ఉన్నారో వారందరినీ కూడా వెలుగులోకి నడిపించడానికి దేవుడి లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే అండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో దేవుడు లోకంని ఎంతో ప్రేమించును. దేవుడు మనందరినీ కూడా ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. దేవుడు మనకి తోడై ఉండి మనకు ధైర్యాన్ని ఇచ్చి మనం ఎప్పుడు ఎక్కడ ఎలా నడుచుకోవాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా జీవించాలి, ఎప్పుడు ఎక్కడ దేవుని మాట వినాలి, దేవుని యొక్క వాక్యం విన్న వాక్యం ఏం చేయాలి, హృదయమనే పలక మీద రాసుకుని పదే నెవరు వేసుకుని యోగ్యతను దయచేయాలని చెప్పేసి దేవుడు ఆలోచన కలిగి ఈ లోకానికి వచ్చాడు కనుక మనందరం కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం మనం నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు ఆలోచన నెరవేర్చాలంటే మనందరం కూడా దేవుని మాట వినాలండి, ఆయన మాట ప్రకారము నడుచుకోవాలన్నమాట అండి. దేవుడు మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, అభివృద్ధి చేయాలని, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. విందామా దేవుని మాట? ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. మనందరం కూడా దేవుని పిల్లలు కనుక దేవుని మాట విందామా? అయితే తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిషుని పరలోక తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలండి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రిస్తుండో, మీరు ఈ లోకానికి తండ్రిస్తుండ్రో, ఎందుకు వచ్చారు తండ్రిస్తుండ్రో, కొన్ని మాటలు తండ్రి ప్రభావ చూపించడం జరిగింది తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఎందుకంటే తండ్రిస్తుండ్రో, సర్వశక్తి గల దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును సాధ్యపరిచే దేవుడు తండ్రి. నీకు వందనాలు. మనందరినీ కూడా తండ్రి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి తండ్రిస్తుండ్రో, మీరు తండ్రి ప్రభావ పశువుల సాలలో తండ్రి పరుండు పెట్టినట్టు మేము చూస్తూ ఉన్నాం తండ్రి ప్రభావ. పశువుల సాలలో తగ్గింపు జీవితం కలిగి తండ్రిస్తుండ్రో, జీవించాలని మేము చూస్తూ ఉన్నాను. బిడ్డలందరూ తండ్రి ప్రభావ తగ్గింపు జీవితం కలిగి జీవించే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. నీకు వాక్యం ధర చలించిన ప్రకారం తండ్రి. బిడ్డలందరూ ప్రభావ తగ్గింపు జీవితం కలిగిన యోగ్యత దయచేయండి. నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యత దయచేయండి. చిన్నలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను ప్రభావ అందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి కావాల్సిన వరకు దయచేయండి. అందరూ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యత దయచేయండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండే యోగ్యతను దయచేయండి. నీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభావ ఈ కృప, నీ కాపుదల, నడుపుదల మా అందరికీ ప్రభావ నిండుగా దయచేసి మెండైన దీవులు ప్రభావం అందరికీ దయచేయండి. మా ప్రార్థనలకు ఇస్తండి, మా ప్రార్థనకు బతుకులను దయచేయండి. మా కొరకు తరగరాని యేసుక్రీస్తు పేరున నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదంలో మీకు తోడుగా ఉండేను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడు మీ అందరి జీవితంలో ఆనందాన్ని నింపే యోగ్యతను దేవుడు దయచేయను గాక. మీ అందరికీ మంచి ఆరోగ్యం దయచేయను గాక. మీకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మిమ్మల్ని, మీ పిల్లల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె దేవుడు ఇచ్చిన మహాఉచ్చమైన కృపను బట్టి దేవుడి మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుందాం, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉందాం, హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? ఏమంటారండి? చక్కగా మీ ఆలోచన మీదేనండి. 100% దేవుని యొక్క ఆలోచన మనందరినీ కూడా క్షేమంగా ఉంచాలని, మనందరినీ కూడా అభివృద్ధి చేయాలని, మనందరి యొక్క జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంచాలని చెప్పేసి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కనుక మన దేవుని మాట విందాం. మరి ఏమంటారు?